ఆయన మీద ప్రజలు చూపించేటువంటి ఆదరణని తట్టుకోలేక ఏ రకంగా అయితే ఆయన ప్రజల్లోకి వెళ్ళి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాల్ని, అన్యాయాల్ని, అక్రమాలని ఎలుగెత్తి చాటుతున్నారు. అవన్నిటినీ తట్టుకోలేక అండ్ ఆల్సో ఒక రకమైనటువంటి పర్సనల్ వెండట అంటాం చూసారా, రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మాత్రమే అక్రమ కేసులను ఆయన మీద, దొంగ కేసులు, అక్రమ కేసులను ఆయన మీద పెట్టారనేటువంటిది అందరికీ విదితమైనటువంటి విషయమే. సో ఎప్పుడైనా సరే అబద్ధం ఎక్కువ కాలం నిలబడదు కదమ్మా. సో ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనేటువంటి మాట మేము ఆ రోజు చెప్పాం, ఇవాళ చెప్తున్నాం. ఇంకా వీఆర్ వెయిటింగ్ ఫర్ ది 17A. అది వచ్చిన రోజున ఖచ్చితంగా ఏ విధమైనటువంటి ఒక మచ్చ లేకుండా మా నాయకుడు ఉన్నాడు అనేటువంటిది ప్రజలందరూ కూడా మళ్ళీ చూస్తారు. ఎందుకనంటే ఈ కేసులకు సంబంధించి మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, అక్రమ కేసులు పెట్టారు, దొంగ కేసులు పెట్టారు. ఏ రకంగా ఎన్నిసార్లు వాళ్ళు ప్రయత్నం చేసినా సరే చంద్రబాబు నాయుడు గారికి ఏ విధమైనటువంటి మచ్చ